అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ప్రత్యేక పోరాటం గురించి. చిన్నపిల్లల ఆరోగ్యం కోసం ఒకటి కాదు, రెండు కాదు, 8 సంవత్సరాల నుండి మార్కెట్లో చలామణి అవుతున్న ఫేక్ ఓఆర్ఎస్ డ్రింక్స్ మీద ఫైట్ చేస్తున్నారు డాక్టర్ శివరంజని సంతోష్ గారు. ఇది తన వ్యక్తిగత పోరాటమే కాదు, చిన్నపిల్లల ఆరోగ్య భద్రత కోసం తను చూపించే ఓ తపన. మరి గతంలో సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు వీటికి స్టే ఇవ్వడం జరిగింది. కాకపోతే రీసెంట్గానే జాన్సన్ కంపెనీ వాళ్ళు డాక్టర్ గారికి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. మరి ఇంతకీ ఆ లీగల్ నోటీస్లో ఏముంది, వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, మరి ఈ ఫేక్ ఓఆర్ఎస్ డ్రింక్స్ వల్ల పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎందుకు హానికరం, ఎందుకు ప్రమాదం, వీటన్నిటి గురించి కూడా మనం డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే మా. ముందుగా దీని గురించి మాట్లాడడానికి మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మ్యామ్. సో చెప్పండి మ్యామ్, ఈ లీగల్ నోటీసులు ఏంటి? 2 days నుంచి సోషల్ మీడియా మొత్తం మీ మాటలు అండ్ ఈ లీగల్ నోటీసుల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇంతకీ అసలు ఆ సమస్య ఏంటి మ్యామ్? అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు, తర్వాత ఢిల్లీ హైకోర్టు కూడా ఆర్డర్ వ్యాలిడ్ అంది. ఓకే, ఏమని ఫుడ్ మీద FSSAI ఇచ్చే పర్మిషన్ ఇచ్చే బెవరేజెస్ అంటే డ్రింక్స్ మీద దేని మీద ORS అనే పదం ముందు ఒక అక్షరంతో కానీ వెనక ఒక అక్షరంతో కానీ బ్రాండింగ్ లో కానీ లేబులింగ్ లో కానీ మార్కెటింగ్ లో కానీ వాడకూడదు. ఎందుకంటే అది నిజమైన ORS. నిజమైన ORS అంటే WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసుంటేనే నిజమైన ORS. అది అనుకుని ప్రజలు అది తాగుతారు, వాళ్ళ పిల్లలకి ఇస్తారు, వాళ్ళ షుగర్ జబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తారు, దానివల్ల వాళ్ళు ప్రమాదంలో పడతారు, కాబట్టి మీరు వాడకూడదని ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినా చాలా రోజులు ఈ మార్కెట్లో దొరికినాయి. చాలా రోజులు వాళ్ళు రీకాల్ చేయలేదు, చెయ్యాలి న్యాయంగా. సరే, అది పక్కన పెడదాము. తర్వాత కొత్తగా ఒక బ్రాండ్ లాంచ్ చేశారు, ERZL అని. సో ఇది చూడటానికి అచ్చం ఇలాగే ఉంటది, సేమ్ టు సేమ్. ఏదో 2 అక్షరాలు కొంచెం మార్పులు చేశారు తప్ప. సో చేయటమే కాకుండా ఇందులో మళ్ళా 2 ఉన్నాయి. మిగిలిపోయిన స్టాక్ ORSL ని ఇలా స్టిక్కర్ అంటించి అమ్మేది ఒకటి, ఇంకోటేమో కొత్త లిక్విడ్ 87% లెస్ షుగర్ బట్ సుక్రలోజ్ అని ఆర్టిఫిషియల్ స్వీటనర్ ఉండేది. సో నేను సోషల్ మీడియాలో వీటి గురించి అవేర్నెస్ రేస్ చేశా. ఏమనంటే ఇవి ORS కాదు, 2 ఏళ్ళలో పిల్లలకి ఇవ్వకూడదు, అండ్ ఆ పైన కూడా రోజు తాగకూడదు. ఎందుకంటే ఈ ఇది ఎలాగా తాగకూడదు మీకు తెలుసు, ఇది 5 teaspoon చక్కెర ఉంటుంది. ఓకే, ఈ సుక్రలోజ్ అనేది కూడా WHO 2023 పొజిషన్ స్టేట్మెంట్ లో క్లియర్ గా చెప్పారు. ఈ సుక్రలోజు మిగతా ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ ఇలా మీరు రోజు అదే పనిగా తాగితే మనకి ఫ్యూచర్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటీస్ చక్కెర వ్యాధి వచ్చే రిస్క్ ఉంటుంది, తద్వారా హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది అని క్లియర్ గా చెప్పారు. అందుకని నేను సోషల్ మీడియాలో మీరు 2 ఏళ్ళలో పిల్లలకి ఇవ్వద్దు, ఇది ORS అనుకుని ఇవ్వద్దు, అండ్ ఖచ్చితంగా రోజు అదే పనిగా తాగొద్దు అని చెప్పాను. అది వాళ్ళకి కష్టంగా అనిపించి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, అండ్ అంటే నా భయం ఏంటంటే ఫస్ట్ భయం ఏముండిందంటే ఇది ORS అనుకుని తాగుతారని. ఎందుకంటే ఇన్ని రోజులు దీన్ని ORS అనుకున్న వాళ్ళందరూ దీన్ని ORS అనుకుంటారు. మనం మాట్లాడేది చదువుకుని సోషల్ మీడియాలో అవేర్నెస్ ఉన్న వాళ్ళ గురించి కాదు. ఎంతో మంది ప్రజలు మన దేశంలో మెడికల్ షాప్ లో ఏమిస్తే అది తీసేసుకుంటారు, వాళ్ళు ఏమి అంత ఆలోచించరు ఆ టెన్షన్ లో. ఓకే, సో అందుకని వాళ్ళకి అవేర్నెస్ రేస్ చేయటం కోసం ఇది పదే చెప్పాను అన్నమాట, ఇవి ORS కాదమ్మా అని ముఖ్యంగా, అండ్ రోజు ఇవ్వద్దమ్మా అని చెప్పాను. ఓకే, సో అది నేను చెప్పటమే కాదు, మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ షేర్ చేస్తా, మీరు కూడా అది చూపించండి. వీళ్ళు కొన్ని అడ్వర్టైజ్మెంట్లో నేను భయపడటమే కాదు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో ORSL అని పెట్టి మేము మళ్ళా తిరిగి వచ్చేసాము అని చెప్పి ERZL పిక్చర్ పెడుతున్నారు. అంటే
మరి చూసే వాళ్ళకి నేను అనేది ఎడ్యుకేటెడ్ Yeah, ma'am, ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఫాలో అయ్యి ఈ పాటికి అవేర్నెస్ వచ్చిన వాళ్ళ గురించి కాదు. ఓకే, మిగతా వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటారు, ఓ ఇది జస్ట్ ఇంప్రూవ్డ్ అంటే ఇంప్రూవ్ అయిన ఓఆర్ఎస్ఎల్, సో ఓఆర్ఎస్ అనుకునే తాగుతారని నా భయం. అండ్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ అలా చేస్తున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఇది ఇంకెక్కడ వాడకూడదు, మార్కెటింగ్కి వాడుతున్నారు. ఇవన్నీ నేను రేజ్ చేసా కాబట్టి అవేర్నెస్ వాళ్ళకి అది కడుపు మంటగా ఉండి నాకు నోటీస్ పంపారు. నేను పెట్టిన పోస్టులన్నీ తీసేయాలి, ఇప్పుడు వరకు మా గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నావు, తీసేయటమే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఇంకేమి పోస్టులు పెట్టకూడదు, పెడితే మీ మీద డిఫమేషన్ కేసు పెడతాము, నువ్వు దీన్ని నీ డబ్బుల కోసం చేస్తున్నావు, వ్యూస్ కోసం చేస్తున్నావు అని చెప్పి నాకు నోటీస్ పంపారు. అది ఇప్పుడు జరుగుతుంది. కానీ నా అదృష్టం లాస్ట్ టైంలా ఒంటరిగా లేను. ఈసారి చాలా డాక్టర్స్ అసోసియేషన్ సపోర్ట్కి వచ్చారు. ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎయిర్పోర్ట్ బ్రాంచ్ వాళ్ళు రిలీజ్ చేశారు కండెమ్నేషన్ లెటరు. ఫైమా వాళ్ళు ముందే రిలీజ్ చేశారు, హెచ్ఆర్డి వాళ్ళు అందరూ ముందే రిలీజ్ చేశారు. తెలంగాణ సీనియర్ డాక్టర్స్ అసోసియేషన్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్, అండ్ తెలంగాణ డాక్టర్స్ ఫోరం, తర్వాత ఇప్పుడు IADVL వాళ్ళు కూడా రిలీజ్, డెర్మటాలజీ అసోసియేషన్ అందరూ రిలీజ్ చేశారు సపోర్ట్. అండ్ ఎందుకంటే ఓ తల్లి ఆ మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా మందు కొనేప్పుడు స్ట్రెస్లో ఉంటారు వాళ్ళు, పిల్లలకి. అండ్ ఓఆర్ఎస్ అనేది ఒక మందు, లైఫ్ సేవ్ చేసే మందు. ఈ లైఫ్ సేవ్ చేసే మందుల పక్కనే మీరు ఇవి పెట్టి అమ్మితే ఆ స్ట్రెస్లో అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇంతకు ముందు ఓఆర్ఎస్ అనుకున్న ఓఆర్ఎస్ఎల్ ఇదే ERZL అనుకుని తీసుకునే ఆ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఆ స్ట్రెస్ లో. సో వాళ్ళు రీబ్రాండింగ్ పూర్తిగా మార్చి చేయాల్సింది. మిగతా బ్రాండ్లు అందరూ చక్కగా ఆగారు, ఎవ్వరు ఇంత ఫాస్ట్ గా తీసుకొచ్చేసేలా. వీళ్ళు ఎలాగైనా కొంచెం మార్చేసి ఇంకా అదే సేమ్ బిజినెస్ ప్లాన్ 20 ఏళ్ళుగా ఏం మోసం చేశారో ఇప్పుడు అదే మోసంతో అమ్మాలని చూస్తున్నారు. అదేమంటే న్యూస్ పేపర్లో మేము క్లియర్గా చెప్తున్నాము, మా దగ్గర WHO ఉంది, ఇది ఉంది, ఇది మోషన్స్ అప్పుడు ఇవ్వండి, ఇది డైలీ తాగండి, డైలీ హైడ్రేషన్ కానీ మేము చెప్తున్నాం అంటారు. ఆ న్యూస్ పేపర్లో చెప్పేది ఇవన్నీ అనవసరం అమ్మా. నువ్వు ఆలోచించుకో, ఒక పేరెంట్గా ఎప్పటి నుంచో నీకు చదువు రాదు, ఏమీ రాదు, ఎప్పటి నుంచి ORS అనుకుని తాగుతున్నావు. ఇప్పుడు సడన్ గా ఇది కొత్త ORSL అని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేస్తుంటే ఇది నువ్వు ORS అనుకునే ఇస్తావు. అండ్ ఇప్పటికి ఎంతో మంది నష్టపోయారు దీనివల్ల. నాకు వచ్చిన ప్రతి లెటర్ పేరెంట్ నుంచి ఎంతో బాధతో రాశారు, ఇది ఇవ్వటం వల్ల మా బిడ్డల మోషన్స్ వర్స్ అయిపోయినాయి అని. పీడియాట్రిషియన్ రాసిన లెటర్స్ లో కూడా ఇదే మెయిన్ కల్ప్రిట్ ఉండింది. అండ్ మేము వీడియోలు తీసినట్లో కూడా మెయిన్ ఇదే ఉండింది. ORS అని అడిగితే ఇదే ఇచ్చేవాళ్ళు. సో నా భయమే కాదు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు కూడా అలాగే చేస్తున్నారు. సో అందుకని ఆ నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ వెనక్కి తీసుకోమని డాక్టర్స్ అందరూ చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాము. మ్యామ్ ఇప్పుడు రియల్ ORS అంటే ఏంటి మ్యామ్? రియల్ ORS అంటే ఇదిగో ఈ ప్యాకెట్ల మీద మీరు చూస్తే WHO రికమెండెడ్ ఫార్ములా అని ఉంటది. ప్రతి ప్యాకెట్ మీద క్లియర్ గా రాసి ఉంటది WHO రికమెండెడ్ ఫార్ములా అని. సో అది WHO రికమెండెడ్ ఫార్ములా. సో ఇది మందు, ఇది FSSAI వాళ్ళు ఇవ్వరు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇవ్వరు పర్మిషన్, ఇది డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు ఇస్తారు, డ్రగ్ స్టాండర్డ్స్ వాళ్ళు, CDSCO వాళ్ళు. మన దేశంలో 20.5 గ్రామ్ ప్యాకెట్స్ ఉన్నాయి, 4.4 గ్రామ్ ఉన్నాయి. 20.5 లీటర్లో కలపాలి, 4.4 ఏమో 200 మిల్లీ నీళ్ళల్లో కలుపుకుని శుభ్రమైన తాగే నీళ్ళల్లో పెట్టుకుని 24 hours అట్టి పెట్టుకోవచ్చు. సో విరోచనాల వల్ల కానీ, జ్వరం వల్ల కానీ, ఎండ దెబ్బ వల్ల కానీ, మనకి డిహైడ్రేషన్ ఉంటే తాగాల్సింది అది. ఇవి కాదు, అవి కూడా రోజు తాగరు, డిహైడ్రేషన్ ఉన్నప్పుడే. లేదంటే చక్కగా ఇంట్లో మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ రసం ఇలా తాగుతాం మనం. నేచురల్ ఎలక్ట్రోలైట్స్. ఎస్, ఓకే. సో ఇది అవసరమైనప్పుడు ఇది.
ఇలాంటివన్నీ ఊరికే ఎప్పుడన్నా సరదాగా తాగే టైప్వే తప్ప హెల్త్ కి మంచిది అండ్ లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు ఇచ్చేవి కాదు. ఇవి కానీ ఇవి కానీ ఇవి కానీ ఇదివరకు ఇది ఉండేది, ఇప్పుడు లేదు. ఓకే, ఈ గ్లూకాన్ డీలు ఇవన్నీ డీహైడ్రేషన్ అప్పుడు ఇచ్చేవి కాదు. ఓకే, ఇది కూడా డీహైడ్రేషన్ అప్పుడు ఇచ్చేది కాదు. ఓకే, ఇది కూడా డీహైడ్రేషన్ అప్పుడు ఇచ్చేది కాదు. డీహైడ్రేషన్ అప్పుడు పకడ్బందీగా మనం ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషనే ఇవ్వాలి. ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ యాక్చువల్గా వాటి నీళ్ళల్లో కలుపుకుని తాగుతాం. ఇప్పుడు టెట్రాప్యాక్స్ కూడా వచ్చినాయి, ప్రోలైట్ అని. దీని మీద WHORS అని ఉంటుంది, RAFTORS WHORS అని ఉంటుంది. ఈవెన్ ఈ కెన్యూ జాన్సన్ కంపెనీ వాళ్ళు ఎవరైతే నాకు నోటీస్ పంపారో వాళ్ళది కూడా WHOది ఒకటి ఉంది. అండ్ ఎలక్ట్రాల్, వాలైట్, ఈ WHO టెట్రాప్యాక్స్. బట్ మా అడ్వైజ్ అయితే టెట్రాప్యాక్స్కి వెళ్ళొద్దు, శాషెసే ప్రిఫర్ చేయండి. ఇందులో ప్రిజర్వేటివ్ గా ఇంకా వీళ్ళు మనకు తెలియకుండా ఏమన్నా సుక్రలోజ్లు అవి వీళ్ళు కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ యాడ్ చేశారేమో నాకు తెలీదు. వీళ్ళకి చాలా రోజుల నుంచి లెటర్ రాస్తున్నా, మీరు ఇందులో కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ యాడ్ చేశారని. వాళ్ళు నాకు ఆన్సర్ అయితే ఇవ్వలేదు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే టెట్రాప్యాక్ లో మీరు చాలా సార్లు చూసే ఉంటారు, ఒక్కోసారి ఫంగస్ పడుతుంది. సో అందుకని మనం టెట్రాప్యాక్స్ కంటే సాషెస్ ప్రిఫర్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశము. ఓకే, నా ఉద్దేశమే కాదు, పీడియాట్రిషియన్స్ అందరూ చెప్పేది అదే. ఓకే, సో ఇది జరిగింది. సో ఇంక ముందు ఏం జరుగుద్దో చూడాలి. మ్యామ్ ఇప్పుడు పిల్లలకి అది చాలా ప్రమాదకరం అంటున్నారు కదా మ్యామ్, అంటే ఏమవుతుంది మనం ఇలాంటివి తాగిపిస్తే పిల్లలకి? అంటే లూజ్ మోషన్స్ ఎక్కువ అయిపోతాయి. రాంగ్ లిక్విడ్స్ తాగితే డీహైడ్రేషన్ కరెక్ట్ అవ్వదు, ఆర్ లూజ్ మోషన్స్ ఎక్కువై డీహైడ్రేషన్ ఇంకా బ్యాడ్ అవుతుంది. బ్యాడ్ అయితే రక్త సరఫరా, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి బీపీ డౌన్ అయిపోయి షాక్ అంటాం, షాక్ లోకి వెళ్ళి ఆర్గన్స్ ఫెయిల్ అయి చచ్చిపోతారు. అందుకనే మేము ఇంత గట్టిగా దీని గురించి స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, బట్ వెనకడుగేసేది లేదు. సూపర్ మ్యామ్. టూత్ అండ్ నెయిల్ ఫైట్ చేస్తా మ్యామ్. ఫస్ట్ మీరు అంటే దీనివల్ల ఈ ప్రాబ్లం ఉంది అని ఒక 8 years బ్యాక్ నుంచి ఫైట్ చేస్తున్నారు కదా, అసలు ఎలా తెలిసింది మ్యామ్? అబ్జర్వేషన్. ఇంప్రూవ్ అవ్వాల్సిన పిల్లలు ఏంటి ఇంకా సిక్ అవుతున్నారు అని అబ్జర్వ్ చేసి నెమ్మదిగా వాళ్ళ నుంచి అడిగి తెలుసుకుని ఇంకా తర్వాత నెమ్మదిగా వాళ్ళకి అవేర్నెస్ రేస్ చేయటం, వీడియోలు చేయటం. దెన్ 2021 నుంచి గవర్నమెంట్కి రాయటం, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రీచ్ అవ్వటం. వాళ్ళ నుంచి మనకేం హెల్ప్ రాలేదనుకోండి ఇంకా అది వేస్ట్. తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ 2022 April 8 వచ్చింది దీని మీద ORS అని వాడకూడదని. కానీ వెంటనే మార్చేశారు జూలైలో, వాడుకోండి కింద డిస్క్లైమర్ పెట్టి అమ్ముకోండి, దిస్ ఇస్ నాట్ ఎన్ ORS అని. అన్యాయం అది, ఎవరికి అర్థం అవుతుంది? సో వీళ్ళకి తెలుసమ్మా, ఈ కంపెనీ వాళ్ళకి తెలిసి కూడా చేస్తున్నారు. ఇంత అన్ఎథికల్ గా చేస్తున్నప్పుడు అంత మనసు ఎలా ఒప్పుద్ది వాళ్ళకి? అంత ఏమో నాకు అసలు అర్థం కావటం లేదు. దానికి తోడు నా మీదే కేసు పెడతామంటున్నారు. సరే చూద్దాం ఏమవుతుందో. అంటే మీరు అంటే ఏమనుకుంటున్నారు? అంటే నెక్స్ట్ స్టెప్ ఏముంది? ఇప్పుడు నోటీస్ వాళ్ళకి రిప్లై నోటీస్ ఇవ్వాలి, తయారు చేస్తున్నాము. అంటే ఆల్రెడీ నేనేమనాలనుకున్నానో సోషల్ మీడియాలో పెట్టాను ఎక్స్ప్లెనేషన్. ప్రాపర్ గా లీగల్ గా ఇద్దాము. ఈ లోపు నా మీద ఏదైనా కేసు పెడితే చూద్దాము, విల్ టేక్ ఇట్ అప్. ఐ మీన్ ఆబ్వియస్లీ ఐ హావ్ టు ఫైట్ ఇట్. ఈ లోపు నా మీద అంటే లాస్ట్ టైం నేను PIL వేసా కదా తెలంగాణ హైకోర్టులో, అప్పుడు నా మీద గ్యాగ్ ఆర్డర్ తేవటానికి ట్రై చేశారు. గ్యాగ్ ఆర్డర్ అంటే నా నోరు ముయించటానికి, అంటే నేను సోషల్ మీడియాలో వీళ్ళ గురించి మాట్లాడకుండా. సో ఇప్పుడు కూడా డెఫినెట్ గా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఒకవేళ అది ట్రై చేస్తే మీ అందరూ ప్రతి వీడియో నాది డౌన్లోడ్ చేసుకుని, ఒక్కవేళ నేను సైలెంట్ అయ్యాను అంటే దాని అర్థం నా మీద గ్యాగ్ ఆర్డర్ వచ్చిందని. ఇంకా మీరందరూ మరి అనుకుంటున్నా నా పక్కన ఇప్పుడు ఇది వరకులాగా ఒక్కదాన్నే కాదు, కోట్లాది జనాభా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే నా కోసం కాదు, ఇది మన పిల్లల కోసం. సూపర్ మ్యామ్, ఖచ్చితంగా ఇంత మంచి కాజ్ కోసం మీరు ఫైట్ చేసినారు. మేమందరం కూడా విల్ స్టాండ్ 100%. మేము మీ వెనకాల ఉంటాము.
వెనకాల కాదు, నా పక్కన ఉండాలి అండ్ నా నోరు మూయిస్తే మీరు ముందుకు వెళ్ళాలి. ఏం మాట్లాడతాం మ్యామ్, షూర్ Yeah. మ్యామ్. ఇదైతే ఖచ్చితంగా అడగాలి, అంటే పర్సనల్గా అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మీరు ఇంత పెద్ద స్టెప్ తీసుకునేటప్పుడు కొంచెం అట్ సపోర్ట్, అంటే ఒక 8 years బ్యాక్ అయితే మీరు సింగిల్గా ఫైట్ చేశారు. ఆ టైంలో మీకు భయం అని ఏమన్నా అనిపించిందా మ్యామ్? ఎప్పుడన్నా భయం ఉన్నా ద స్టేక్స్ వర్ సో హై. అంటే మనకి భయం ఉన్నా ఇది చాలా పెద్ద విషయం, చాలా చాలా పెద్ద విషయం. పిల్లల ప్రాణాలకు సంబంధించింది. వెనకడుగు వేయలేకపోయాను. మ్యామ్ మీకు దట్ సపోర్ట్ అంటే ఫ్యామిలీ నుంచి కావచ్చు, దట్ స్ట్రెంగ్త్ ఎవరు మ్యామ్ మీకు అలా ఫైట్ ఫ్యామిలీ చేయడానికి? సపోర్ట్ లేకుండా అవ్వదు. వాళ్ళు అప్పుడప్పుడు భయపడ్డారు. నేను మొండిదాన్ని ఫస్ట్, అండ్ డెఫినెట్ గా ఫ్యామిలీ సపోర్ట్, నా స్టాఫ్ సపోర్ట్. సో వీళ్ళందరూ బట్ ఉన్నారు నేను కాబట్టి మొండిదాన్ని. ఇప్పుడు కూడా అంతే మండిగా అంతే. సాధిస్తారు మ్యామ్. ఐ నో Yeah. దట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మన పిల్లల భద్రత కోసం మ్యామ్ ఎంత ఫైట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మనం కూడా మ్యామ్ సైడ్, అంటే జస్టిస్ సైడ్, ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ తప్పు అని, ఎక్కడైతే కరెక్ట్ జరుగుతుందో అక్కడ కరెక్ట్ అన్నదానికి మనం ఎప్పటికీ సపోర్ట్ చేయాలి. నేను మీ యాంకర్ రోజా, సైనింగ్ ఆఫ్.